గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. యాక్చువల్‌గా సిద్దుకున్న టాలెంట్‌కి ఏదన్నా ఒక స్టార్ ఫ్యామిలీలో పుట్టుంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడేమో. సార్ స్టార్ ఇంత 14 ఇయర్స్ స్ట్రగుల్స్ ఉండేది కాదేమో. అటేం లేదు సార్. లేదు సార్. అంటే మాకు అర్థమైంది. అల్లు అర్జున్ డీజే టిల్లు చూసిన తర్వాత మాకు అర్థమైంది. అతని టాలెంట్, అతని పొటెన్షియల్ ఏంటి. డీజే టిల్లు అలా యాక్టింగ్ చేయడానికి బహుశా అన్నేళ్ళు మెల్లమెల్ల యాక్టింగ్ నేర్చుకుంటూ చేసుకుంటూ చివరికి అది ఆ టైంకి వచ్చింది. స్టార్టింగ్లోనే టిల్లు వచ్చుంటే అంత బాగా చేసేవాడు కాదేమో, చెప్పలేము. ఎక్స్పీరియన్స్ పుష్పకు కూడా అల్లు అర్జున్ గారు 13 ఇయర్స్ బ్యాక్ చేయమంటే కష్టం ఉండేదేమో ఇప్పుడు కాబట్టి. సో ఆయన కూడా స్టార్ ఫ్యామిలీలో పుట్టారు కానీ హీ స్ట్రగుల్డ్ అలాట్. ఐ సీన్ అంటే స్ట్రగుల్ డిఫరెంట్ లాంగ్వేజ్ అండి. స్ట్రగుల్ వాట్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఫర్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగులా లేకపోతే యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే స్ట్రగులా? వీ హ్యావ్ సీన్ అల్లు అర్జున్ గారు మీరు ఇచ్చారు కాబట్టి ఎగ్జాంపుల్, గంగోత్రికి పుష్పకి తీస్తే అసలు ఐ డోంట్ నో హూ ఎల్స్ అవుట్ దేర్ హూ హెస్ గ్రోన్ సో మచ్. అంత రేంజ్ ఆయన అంటే పుష్ప ముందు దాకా కూడా ఆయన స్టారే కదా. దాని మీద చేశారు స్టార్ అంతే. ఇంకా ఆయన తీసిన సినిమాలన్నీ ప్రూవ్ చేశారు ఆయన ఏంటి అనేది. పుష్ప తర్వాత పాన్ ఇండియా స్టార్ అంతే. బట్ ఆర్యాలో కూడా హెస్ ప్రూవ్డ్ ఈజ్ అన్ యాక్టర్. ఆర్యా 2 అంటే బట్ మీరు అన్నట్టు ఆ స్పాన్ అది ఇది. ఓకే. సో స్ట్రగుల్ ఏం లేదు సార్, అందరు వర్క్. యాజ్ ఏ బ్రదర్గా ఫ్యామిలీలో ఒక అన్నగా, పెద్ద అన్నగా, నెక్స్ట్ ఫాదర్, 13 ఇయర్స్ ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళలేదా సిద్ధు? ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ చేస్తున్నాను, ఒక్క సినిమా పట్టలేదు మంచిది. అప్పుడు డిప్రెషన్ అనేది లివోడే లేదు కదా, ఇప్పుడు క్వైట్ ఫేమస్ అయింది డిప్రెషన్. అప్పుడు దాన్ని ఏమైనా ఒత్తిడి అంటారా? ఒత్తిడి స్ట్రెస్ స్ట్రెస్ అంతే సార్. అది అందరి లైఫ్లో ఉంటుంది సార్. అందరి లైఫ్లో ఈ జస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళది మనకు కనపడుతుంది కానీ ఐటీ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అన్ని జాబ్స్లో స్ట్రెస్ ఉంటుంది. చేసి వచ్చారు కదా మీరు. అది ఐటీలో కూడా స్ట్రగుల్స్ అన్నిట్లో ఉంటాయి సార్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఈజ్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్, మీ లైఫ్లో కూడా ఐఎమ్ ప్రెటీ షూర్ నౌ యూఆర్ స్పీకింగ్. ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి కూడా యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రగుల్, యూ ప్రాబ్లీ డెఫినెట్లీ హ్యాడ్స్ అందరి లైఫ్లో. ఎలా ఉంటుంది సిద్ధు అండ్ చైతు ఇద్దరి మధ్య బాండింగ్ అంటే ఏమని చెప్తారు? బ్రదర్స్ లాగా ఉంటారా, ఫ్రెండ్స్ లాగా ఉంటారా, లేకపోతే కొంచెం డిస్టెన్స్ ఉంటుందా? డిస్టెన్స్ ఉంటుంది సార్, బికాస్ వీ హ్యావ్ జనరేషనల్ గ్యాప్, కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది. ఒక 8-9 ఇయర్స్ ఉంది. సో ఇట్స్ సో ఆ టాపిక్స్ వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడేది వాళ్ళకి బోరింగ్ ఉంటాయి. సో బట్ వీ కీప్ థింగ్స్ టు జనరల్గా హెల్త్ ఎలా ఉంది, బాగుందా, నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నాం, ఆయన షూటింగ్ దానికి వెళ్ళి వస్తూ ఉంటా. ఇప్పుడు ఈ షూటింగ్ అయిపోయింది, ఇవాళ రాత్రి ఇంటికి వెళ్తున్నా. సో అంతే, ఫ్యామిలీ విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, సినిమాల గురించి ఎక్కువ ఉండదు. టాపిక్స్ వేరు ఉంటాయి అన్నమాట. టాపిక్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేరు. ఆయన కొంచెం బాగా సినిమా నా జోన్లో 14 ఇయర్స్ నుంచి ఉన్నాడు కదా. సో ఈజ్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ సినిమాస్ గ్రూప్. కొంచెం నాకు సినిమా ఈజ్ ఓన్లీ వర్క్ దాకానే, అది అయిపోయిన తర్వాత కంప్లీట్ స్విచ్ ఆఫ్. రేసుగురంలో బ్రదర్స్ లాగా ఉంటారా? రేసుగురంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? కొట్లాడుకోవడం ఇన్ ద సెన్స్ ఏదైనా అయినప్పుడే ఆ బ్రదర్ అనే అల్లు అర్జున్ గారి సినిమా. అవునవునవును. లేదు అట్లే ఉండదా? వెరీ కార్డియల్. అండ్ ఇంకోటి ఏంటంటే హీఈస్ వెరీ ఇండిపెండెంట్. ఐ హావ్ బీన్ వెరీ ఇండిపెండెంట్. 20-25 ఇయర్స్ నుంచి అన్నయ్య సినిమాలో చిరంజీవి గారు బ్రదర్స్ ఉన్నట్టుంటారా? కొంచెం కలిసినప్పుడు బాగానే ఉన్నారు, కలపతే కలపం అసలు. బేసికలీ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ బిజీ సిద్ధు. 2 సినిమాలు ఏదో రైటింగ్ నడుస్తుంది, టిల్లు షూటింగ్ వేరే భాస్కర్ గారిది. ఇప్పుడు నేను కూడా ఒక 2-3 సినిమాస్ సైమల్టేనియస్లీ షూట్ అవుతుంది. ఓకే. సో ఐఎమ్ ఆల్సో బిజీ ఇన్ దట్. అండ్ ఒకటి ఏంటంటే బిగ్గెస్ట్ ఇష్యూ, నేను సైనిక్పూర్లో ఉంటా, సిద్ధు షేక్పేట్ దగ్గర అక్కడ ఉంటాడు, ఫిలిం నగర్ దగ్గర. ఓకే. సో అది కూడా ఉందన్నమాట. వీఆర్ ప్లానింగ్ టు ఆల్. ఫస్ట్ నుంచి ఫ్యామిలీ కలిసి ఉండరా లేకపోతే తన స్టార్ అయిన తర్వాత డివైడ్ అయ్యాడా? లేదా సైనిక్పూర్ అందరం. నేను యూఎస్కి వెళ్ళిపోయా ఈ ఫిలిం దీంట్లో అని చెప్పి, ఇతను బంజారా హిల్స్ ఇటువైపు వెళ్ళిపోయాడు అటు నుంచి. ఇప్పుడు మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో మూవింగ్ దేర్ విత్ హిమ్. ఓకే. నేను కూడా అటే వెళ్ళిపోతానేమో ఫిలిం నగర్, ఎందుకంటే నాకు కూడా షూట్స్ ఇటే ఉంది, ఫ్యామిలీ ఇస్ దేర్, సిద్ధు ఇస్ దేర్. సో స్లోలీ ఐ విల్ ప్రాబ్లీ ఆల్సో మేక్ దట్ మూవ్. సో ఇప్పటివరకు ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మామ్ ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్. ఓకే. అండ్ షీ ఈస్ అ గెస్ట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా సెంట్రల్ యూనివర్సిటీ. డాడ్ బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్. బోత్ ఆర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇద్దరు యాక్టర్స్ అయిపోయారు. ఇంత ముందు కూడా హ్యాపీ యాక్టర్ అయ్యారు కాబట్టి ఓకే, ఇది ఒక ఎక్స్ట్రా చెరీ ఆన్ ద కేక్. అదే ఫ్యామిలీలో ఎవరు లేరు కదా. లేరు మరి లేదు. నేను కూడా బయట
ఐటీ చేసేటప్పుడు ఆఫీస్లో బాగా యాక్టింగ్ చేసేవాడిని, అదే ఇక్కడ చేద్దామని చెప్పి అట్లా. మీకెందుకు వచ్చింది అంటే సిద్ధు డీజే టిల్లు చూసిన తర్వాత ఇదేదో బాగుంది మనం కూడా ట్రై చేద్దాం యాక్టింగ్ వైపు రావాలని అప్పుడు అనిపించిందా లేకపోతే ఇల్లు అయిపోయిన 1.5 years తర్వాత నేను యాక్చువల్లీ క్విట్ మై జాబ్. 5 years అయిపోయింది. మ్మ్. ట్రావెలింగ్ అరౌండ్ అండ్ ఐ థాట్ ఒక బకెట్ లిస్ట్ చేసుకున్నా. స్టాండప్ కామెడీ లేకపోతే యాక్టింగ్ ఏదో ఒకటి ఫట్ ఫట్ అనే ఒకటి ఒక 5 years పెట్టుకున్నాను. మ్మ్. ఏది కాకపోతే ఐ గో బ్యాక్ టు ఐటీ అని. ఓకే. ఇది క్లిక్ అయింది. మ్మ్. ఎవ్రీబడి లైక్డ్ ద క్యారెక్టర్, మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్డ్ బబుల్ గమ్లో. దెన్ ఆఫ్టర్ దట్ అసలు చిన్నప్పటి నుంచే ఉంది యాక్టింగ్ మీద. చిన్నప్పుడు అందరికీ ఉంటుంది సార్ యాక్టింగ్. ఇప్పుడు నేను నేను చిన్నప్పుడు నాకు వెంకీ సార్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు 4 హీరోలు. మ్మ్. అప్పుడు అందరికీ ఉండేది వాళ్ళని చూసి యాక్టింగ్. ఓకే. అందరికి ఉంటుంది అనుకుంటా చిన్నప్పుడు, ఆ మోజు ఉంటుంది. మీకు ఎప్పుడు వచ్చింది మోజు? నాకు మోజు అందరికి ఉన్నప్పుడే ఉండేది సార్. టీనేజ్ దాంట్లో అరే యాక్ట్ అందరికి ఉన్నట్టు లెట్స్ బికమ్ అన్ యాక్టర్. కానీ బీయింగ్ అన్ ఎల్డర్ సన్ ఐ హ్యాడ్ టు ఎక్స్పెరిమెంట్లు చేయరు కదా పెద్ద అబ్బాయితో, సేఫ్ సైడ్. బట్ సిద్ధు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఐ లెఫ్ట్ యూఎస్కి వెళ్ళిపోయా. తర్వాత ఒక 40 అట్ట వచ్చిన తర్వాత ఏం చెప్తాను లేదా, లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు కాంటెంట్ కూడా అలానే ఉంది కదా సార్, ఒకప్పుడులాగా లేదు. ఓటీటీలో వచ్చేసాయి, ఆపర్చునిటీస్ ఆర్ మోర్, ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. ఆడిషన్ చేసా. ఫస్ట్ సిద్ధుకు చెప్పా ఇలా అనుకుంటున్నాను, చాలా కష్టం బాస్, నువ్వు ఏదో యూఎస్ నుంచి వచ్చేసి అనుకుంటున్నావు అంటే, లేదా చేద్దాం, విల్ ట్రై ఇట్ అవుట్. చెప్పాడు కష్టంగా ఉంటుందని. నేనే చెప్తున్నా సార్, 9 to 5 జాబ్ నాది. ఐటీలో ఉన్నప్పుడు హాయిగా ఉండేది. ఇది 24 hours జాబ్. ఇప్పుడు